మగవాడి పక్కటెముకని ఇరిచి ఆడదాన్ని తయారు చేస్తే మగవాడికి ఒక పక్కటెముక తక్కువ ఉండాలి కదా అని శవాన్ని కోసి చూశాడు. సేమే ఉన్నాయి. ఒరే నా కొడక, నువ్వు ఇట్లా చేస్తావరా, నువ్వు పో జెరూసలేం పో అని పడవెక్కిచ్చారు ఆయన్ని. పడవ నీళ్ళలో మునిగిపోయి పాపం చచ్చిపోయాడు. ఎవడు అలానే అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఏమైనా పసందంటే పసలేదు, ఏమీ లేదని అంత ఒట్టితే నేను తుస్సు ఏమీ లేదు. ఏం మాట్లాడుతున్నా తెలుసండి? ఒక పుస్తకం చదివారండి దానికి సంబంధించిందే. బైబిల్లో స్త్రీని ఎలా తీశాడని బైబిల్లో ఉంది. ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు, ప్రకటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు. అంటే పురుషునిలో నుంచి ఒక ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు కదా. అటువంటప్పుడు పురుషుడికి ఒక ప్రకటెముక తక్కువ ఉండాలి కదా అంటున్నారు. అబ్బో ఒరే పిచ్చివాడా, ఓ మూర్ఖ చక్రవర్తి, తక్కువ ఉంటుంది కాదంటలేదు. ఎవరికి తక్కువ, ఎవడికి తీస్తే వాడికి తక్కువ ఉంటుంది. నాకు కాదు కదా తీసింది. ఎవరికి తీసింది? ఆదాముకు తీశాడు. అప్పుడు ఆదాములో చూడు, ఎవరంటే 2 కిడ్నీలు ఉన్నప్పుడు ఒక కిడ్నీ తీస్తే వాడికి ఒకటే ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? ఎవరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం కూర్చొని మాట్లాడవలసినంత అవసరం ఉందో ఇప్పుడు మీరు చెప్పండి. ఇక ఏమంటే చేత మాటలండి అవన్నీ కూడా. అందుకే నేను దేశాలు ఎందుకు కోమస్తుంటుంది అంటే మీకు అర్థమైపోవాలి ఇప్పటికీ. అసలు వారు స్పందించవలసిన విషయాలే కావు ఇవి. ఇంకా చెప్పిన మేము స్పందించి మాట్లాడవలసిన విషయాలు కూడా కాదు. మన దగ్గర డిప్లొమా చదువుతున్న పిల్లలు కూడా తగరు వారు.